ఇప్పటి లైఫ్ స్టైల్లో చాలామందిని బాధిస్తున్న కామన్ సమస్య ఏంటంటే జీర్ణక్రియ సరిగా లేకపోవడం, మలబద్ధకం. రోజూ అసౌకర్యంగా అనిపించడం, పొట్ట బరువుగా ఉండటం, టాయిలెట్కి సరిగ్గా వెళ్ళలేకపోవడం, ఇవన్నీ మీ రోజును పూర్తిగా డిస్టర్బ్ చేస్తాయి. కానీ మంచి విషయమేంటంటే కొన్ని సింపుల్ మార్పులతో ఈ సమస్యను పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. ఉదయం లేవగానే ప్రారంభమయ్యే చిన్న అలవాట్ల నుండి రాత్రి పడుకునే వరకు మీరు ఏం చెయ్యాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం. సూర్యోదయం, మార్నింగ్ రొటీన్. గోరువెచ్చని నీరు తాగండి. లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగితే జీర్ణక్రియ స్టార్టవుతుంది, పేగులు క్లీనవుతాయి. నిమ్మరసం ప్లస్ తేనె. ఒక గ్లాస్ వెచ్చని నీటిలో నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి తాగితే టాక్సిన్స్ బయటకొస్తాయి. ఫైబరున్న ఆహారం. ఉదయం అల్పాహారంలో ఇవి తప్పక ఉండాలి: ఓట్స్, పప్పులు, పండ్లు, పప్పయ్య, అరటి. వ్యాయామం. 15-20 నిమిషాలు నడక లేదా యోగా చేస్తే పేగులు యాక్టివవుతాయి. మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్ రొటీన్. తగినంత నీరు. రోజంతా కనీసం 2.5-3 లీటర్ల నీరు తాగాలి. సమతుల ఆహారం. లంచ్లో ఇవి ఉండాలి: బ్రౌన్ రైస్ లేదా గోధుమ, కూరగాయలు, ఫైబర్ ఎక్కువగా ఉండేవి, పెరుగు, ప్రోబయోటిక్స్ కోసం. మసాలా అండ్ ఫాస్ట్ ఫుడ్ తగ్గించండి, జీర్ణక్రియను మందగింపచేస్తాయి. సాయంత్రం, ఈవినింగ్ రొటీన్. తేలికపాటి స్నాక్స్, పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. టీ, కాఫీ ఎక్కువగా తీసుకోకండి. యాక్టివ్గా ఉండండి. సాయంత్రం చిన్న వాకింగ్ చేయండి. రాత్రి, నైట్ రొటీన్. తేలికమైన భోజనం. రాత్రి భోజనం చాలా హెవీగా ఉండకూడదు. సూప్, రొట్టె, కూరగాయలు మంచివి. పడుకునే ముందు వెచ్చని పాలు, కొంచెం గోరువెచ్చని పాలు తాగితే జీర్ణక్రియకు సహాయపడుతుంది. సమయానికి నిద్ర. సరైన నిద్ర 7-8 గంటలు జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. తప్పక మానుకోవాల్సినవి: ఎక్కువగా జంక్ ఫుడ్, నీరు తక్కువగా తాగడం, అలసటగా ఉండడం, సెడెంటరీ లైఫ్, మల విసర్జనను ఆపుకోవడం. అదనపు చిట్కాలు: ఇసబ్గోల్ రాత్రి తీసుకోవచ్చు. అలోవెరా జ్యూస్ కూడా సహాయపడుతుంది. రోజూ ఒకే టైంలో టాయిలెట్కు వెళ్లే అలవాటు చేసుకోండి. మరి ఇలా రోజూ మొత్తం ఈ చిన్న చిన్న అలవాట్లు పాటిస్తే మీ జీర్ణక్రియ నెమ్మదిగా కాదు, చాలా బాగా మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య కూడా సహజంగా తగ్గిపోతుంది. మందులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా మీ జీవనశైలిని మార్చుకుంటే చాలు. ఇప్పుడు నుంచి ఈ చిట్కాలు అమలు చేయండి. ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండండి. గ్రీన్.